శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మవారు ఏ ఒక్క అవార్డుతోనో రివార్డుతోనో తృప్తిపడరు. ప్రతిక్షణం ఎదిగేందుకు పరితపిస్తూనే ఉంటారు. వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆకాశమే హద్దుగా పరిగెడుతూనే ఉంటారు. వ్యవసాయమైనా, వ్యాపారమైనా, సినీ రంగమైనా, రాజకీయాలైనా ఏదైనా సరే ఉన్నత శిఖరాలనందుకోవాలి అనే తపన వారిలో కనిపిస్తుంది. అందుకే వారెదగడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు ఈ ఐదుగురు కూడా. భారతదేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకుని కమ్మ సమాజంలోనే అగ్రభాగాన నిలిచారు వారంతా. ఒక్కొక్కరు ఒక్కో రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా అలుపు లేకుండా శ్రమించడంలో మాత్రం అందరూ సమానమే. అందుకే దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు ఆ ఐదుగురు. భారతరత్న తరువాత అత్యంత విలువైన పురస్కారం పద్మవిభూషణ్. ఏదో ఒక రంగంలో అత్యున్నత శిఖరాన్ని అందుకుంటే గాని ఈ అవార్డు దక్కదు. సమాజానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో సేవ చేస్తే కాని ఇది వరించదు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి భారతీయ సమాజానికి సరికొత్త దారి చూపిస్తే తప్ప పద్మవిభూషణ్ లాంటి పురస్కారం లభించదు. ఇంతటి విలువైన ఆ అవార్డుకు ఎంపికైన కమ్మ ప్రముఖులు ఎవరు? వారు ఏ ఏ రంగాల్లో సేవ చేశారు? వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. కమ్మకులంలో జన్మించి అహర్నిశలు శ్రమించిన ఆ ఐదుగురు ఒక్కో రంగాన్ని ఏలిన ప్రముఖులు. వారిలో ఎవరికి వారే స్పెషల్. వారే గోగినేని రంగనాయకులు, కొత్త సచ్చిదానందమూర్తి, అక్కినేని నాగేశ్వరరావు, చెరుకూరి రామోజీరావు, వెంకయ్య నాయుడు. వీరంతా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు. వారి వారి రంగాల్లో సామాజిక సేవ చేసిన ప్రముఖులు. విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన మహానుభావులు. వీరిలో మొదటివారు గోగినేని రంగనాయకులు. ఈ పేరుతో అందరూ గుర్తుపట్టకపోవచ్చు కాని ఎన్జీ రంగా అంటే తెలియని వారే ఉండరు. ఆచార్య ఎన్జీ రంగాగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారీయన. 1991లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ అవార్డు పొందిన రంగా దేశం కోసం, రైతుల కోసం తన జీవితాంతం పోరాడారు. జీవితాన్ని ఒక పోరాటంగా గడిపారు. ఎన్జీ రంగా భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, పార్లమెంట్ సభ్యుడు, రైతు నాయకుడు. రైతుల కోసం అహర్నిశలు పోరాడిన ఈయనను భారత రైతాంగ ఉద్యమ పితగా కూడా పిలుస్తూ ఉంటారు. రంగా 1900వ సంవత్సరం నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకుని గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నుంచి పట్టా పొందారు. 1926లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకానమీలో బిలిట్ పొంది భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1930లో మహాత్మాగాంధీ పిలుపుతో రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. 1931లో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు. రైతాంగానికి ఈయన చేసిన విశిష్ట సేవలకు గాను హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1997లో నామకరణ చేశారు. 1991లో భారత ప్రభుత్వం వీరికి పద్మవిభూషణ్ పురస్కారమిచ్చి గౌరవించింది. పార్లమెంట్లో రంగా కాంస్య విగ్రహాన్ని 1997 జూలై 27న ఆవిష్కరించారు. ఆచార్య ఎన్జీ రంగా చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలా శాఖ 2001లో ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. ఇక ఈ లిస్ట్లో మనం చర్చించుకోబోయే మరో వ్యక్తి కొత్త సచ్చిదానందమూర్తి. ఈయన ప్రఖ్యాత ఫిలాసఫర్. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. బౌద్ధ మతంపై, బుద్ధుని బోధనల తత్వంపై విశేష పరిశోధనలు చేశారు. ఆచార్య నాగార్జునునిపై ఎన్నో రచనలు చేశారు. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త సచ్చిదానందమూర్తి. ఈయన ఫిలాసఫర్ గా 50కి పైగా పుస్తకాలు, 100ల కొద్దీ వ్యాసాలు రాశారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924 సెప్టెంబర్ 25న కొత్త వీరభద్రయ్య, రాజారత్నమ్మ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు సచ్చిదానందమూర్తి. భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చిన్న వయసులోనే పురాణ ఇతిహాసాలను అవపోసన పట్టారు. మాతృభాషతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు.
అక్కడి నుంచి మళ్లీ ఇండియాకొచ్చి 1960లో తాను చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా పనిచేశారు. బీజింగ్లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా పనిచేశారు. మధ్యలో జేఎన్టీయూ ప్రొఫెసర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సచ్చిదానందమూర్తి తత్వశాస్త్రంతో పాటు విద్యా విధానంలో సాధించిన ప్రగతికి భారత ప్రభుత్వం నుండి 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందాయి. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికిచ్చే అత్యున్నతమైన డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డును తొలిసారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు. కమ్మకులంలో జన్మించి ఉన్నత శిఖరాలందుకున్న మరో ప్రముఖ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినీ వినీలాకాశంలో ఉవ్వెత్తున ఎగసిన నాగేశ్వరరావు అంటే తెలియని వారుండరు. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు నాగేశ్వరరావు. ఈయన నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటకరంగం ద్వారా వెండితెర మీదకొచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ల అగ్రనటుల్లో ఒకరు. దాదాపు 255 చిత్రాల్లో నటించారు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది. అప్పటి నుంచి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించారు. 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. భారతీయ సినీ రంగంలో నాగేశ్వరరావు చేసిన కృషికి గాను 2వ అతిపెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఎన్టీ రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించారు ఏఎన్నార్. సినిమాల్లో ఎంత పోటీ ఉన్నా ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య మంచి స్నేహం ఉండేది. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయానికి నాంది పలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించారు. ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ పాత్రలో ఆ తర్వాత ఎంతో మంది ఎన్నో భాషల్లో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించిందే ఒకే ఒక దేవదాసు అని కొనియాడేవారట. ఇక తన కుమారుడు అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం అక్కినేని నటించిన చివరి సినిమా. ఇక పద్మవిభూషణ్ అందుకున్న మరో కమ్మ ప్రముఖుడు చెరుకూరి రామోజీరావు. జర్నలిజానికి సరికొత్త నడకను నేర్పిన మేధావి. మీడియాతో పాటు ఎన్నో వ్యాపారాలను విజయవంతంగా నడిపి వేలాది మందికి ఉపాధి కల్పించారు రామోజీ. ఈయన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత. ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకులు, ప్రధాన సంపాదకులు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావు కలల పుత్రిక అని చెప్పొచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియోలలో ఒకటిగా పేరొందింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. 2016లో రామోజీరావును దేశంలోకెల్లా 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ కోరి వరించింది. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు శ్రమించి ఆ పనిలో విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయటం రామోజీరావు గొప్పతనం. కమ్మ ప్రముఖుల్లో పద్మవిభూషణ్ పొందిన మరో వ్యక్తి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఈయన 2017 నుంచి 2022 వరకు భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. వెంకయ్యనాయుడు మోదీ క్యాబినెట్లో మంత్రిగా విధులు నిర్వహించారు. 2002 నుంచి 2004 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. వెంకయ్యనాయుడు సేవలకు గాను 2024లో భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో ఆయనను గౌరవించింది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1980 నుంచి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. 1983లో మళ్లీ అదే స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు. 1980లో భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికై ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగిన నాయకుడిగా వెంకయ్యనాయుడు పేరు తెచ్చుకున్నారు. ఇక వివిధ రంగాల్లో సేవలందిస్తూ అత్యున్నత పురస్కారాలు పొందిన కమ్మ ప్రముఖుల గురించి వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.